తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాల్టి నుంచి ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మొదటి విడతలో 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. పేదవారికి సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో నేటి నుంచి ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 విడతల్లో ఈ కార్డులను అందజేయనున్నారు. మొత్తం 1,45,00,000 మందికి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ఉదయం 10:30 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం వరలక్ష్మీ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలోని కంకిపాడులోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జరగనుంది. స్థానిక నేతలు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి విడతగా విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తారు. ఇక ఈ నెల 30 నుంచి రెండో విడతగా చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సెప్టెంబర్ 6 నుంచి మూడో విడతగా అనంతపురం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు. వచ్చే నెల 15 నుంచి 4వ విడతగా బాపట్ల, పలనాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.